అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ, కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. ఈ మధ్యలో నా ఒక చిన్న సంఘటన జరిగింది, అది మీతో పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి టీ తాగడానికి వెళ్ళాను. వెళ్తే టీ తాగేసి మాతో పాటు ఇంకొక ఫ్రెండ్ వచ్చిండు. ముగ్గురం కలిసి టీ తాగేసి వచ్చేసాం అనమాట. వస్తున్నప్పుడు మాతో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్ ముందు వెళ్ళిపోయాడు. మేమిద్దరం తన బండి మీద వెళ్తున్నాం అనమాట. మధ్యలో అంతా పంక్చర్ అయిపోయింది వెహికల్. సో అప్పుడే ముందు వెళ్ళినటువంటి ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే, చేరుకున్నావా నీ బండి పార్కింగ్ దగ్గర అంటే, చేరుకున్నా అన్నాడు. ఫస్ట్ ఈ బండి పంక్చర్ అనే విషయం చెప్పలేను. చెప్పకుండా ఏమనంటే చేరుకున్నావా అంటే చేరుకున్నా అన్నాడు. మళ్ళీ సడన్గా ఏమనంటే ఇట్లా బండి పంక్చర్ అయిపోయింది, మరి వచ్చి ఇద్దరు తీసుకుపోవాలి అన్నమాట. నాకు కొద్దిగా వర్క్ ఉండే, ఆయన పంక్చర్ చేసుకొని మళ్ళీ వచ్చేసాడని చెప్పేసి నాకు దొరకపో అని చెప్పింది అనమాట. వెళ్ళలేను, ఇంకా వెళ్ళలేను, ఇంకా దగ్గర ఉన్న పార్కింగ్ దగ్గరికి అని చెప్పాడు. అంటే సర్లే అని చెప్పేసి మళ్ళీ నేను తేరుకుని ఏమన్నా అంటే సర్లే వద్దులే మేము వస్తలే అని చెప్పేసి అనమాట. తర్వాత రోడ్డు పైన నిల్చుంటే ఇంకొక ఫ్రెండ్ పరిచయం వచ్చింది కాబట్టి ఆయన బండి మీద ఎక్కేసి వెళ్ళేసిన ఆఫీస్ దగ్గరికి. మనం అప్పుడప్పుడు ఎవరైతే మనకి ఇక్కడ బండి పంక్చర్ అయినప్పుడు ఎవరైతే మనం తీసుకుపోయిన రిలేటివ్ చూసినా మా ఫ్రెండ్, వాళ్ళ కోసం మనం చాలా చేసి ఉంటాం. చాలా సందర్భాలు మనం టైం అంతా వెయిట్ చేసుకొని వాళ్ళ కోసం మనం చాలా హెల్ప్ చేసి ఉంటాం. చిన్న అంటే ఎంత ఇట్లా ఉంటుంది చూడండి. అంటే మనసులో మనం మన గురించి వాళ్ళ మనసులో ఏముందని తెలుసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. మనం చాలా హెల్ప్ చేస్తాం, కానీ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలనిపించింది. యాక్చువల్ కొద్దిగా బాధ అనిపించింది. కానీ అవసరంలో లేకుండా మనం ఇట్లాంటి అప్పుడప్పుడు ట్రిక్స్ చేయాలి. అంటే మనకు అవసరంలో లేకుండా డబ్బులు అడగడం కానీ, అవసరంలో లేకుండా ఈ లిఫ్ట్లు అడగడం కానీ, బండి అడగడం కానీ, ఇట్లా ఆర్థిక సహాయం అడగడం కానీ, అంటే మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. అయినా కూడా మనం ఒక్కొక్కసారి వాళ్ళ మనసులో మనం ఏముంది అని కనుక్కోవడం చాలా ఉత్తమమైన మార్గం. వాళ్ళు అప్పుడప్పుడు చేస్తేనే తెలుస్తుంది ఏముంది అనేది. కానీ ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది. మనం చాలా హెల్ప్ చేసి ఉంటాం, కానీ సందర్భాల్లో కొంత బాధగా అనిపిస్తుంది అనమాట. కానీ మనం అనేది వేరే గుండెల్లో ఏమున్నామనేది కొద్దిగా కనుక్కోవడం అనేటువంటిది ఉత్తమమైన మార్గం నా అభిప్రాయం. జై హింద్, జై భారత్, వందే మాతరం.